అందరికీ శనారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. రేవంత్ రెడ్డి సారు దినానికింత పెంచుకుంటుండట కసి. తెలంగాణ అభివృద్ధి కోసం అనుక్షణం చేస్తుండట కృషి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నోళ్ళు అందరూ తీయాలన్నట పొక్కలు. మనిషికొక్కటి మనసు పెట్టి మంచిగా పెట్టాలన్నట మొక్కలు. సర్కారు బడిని చూస్తందుకు పోయిండట మంత్రి లోకేశము. మ్యాట్లు తూట్లను పరిశీలించి బయట పెట్టిండట అసలేశము. స్టూడెంట్లకు స్కాలర్షిప్ ఇస్తనే లేదట సర్కారు. ఎన్ని కోట్లు ఇయ్యాలనో యాద్ చేసిండు ఆర్ఎస్ ప్రవీణ్ సారు. కొందరు బంగ్లాలు కట్టిండ్రట పెద్ద మోర్లు నాలాల మీద. హైడ్రా ఆఫీసర్లు అవిటిని కూడా కూలగొడుతుర్రట సీదా. యనమల రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి మీటింగుల మీద మీటింగులు పెడుతుండు, సమీక్షల మీద సమీక్షలు, సమావేశాల మీద సమావేశాలు జరుపుకుంటా యాళ్లకు తింటున్నాడో లేదో. ప్రజాపాలన కోసమని రోజుకు 18 గంటలు కష్టపడుతున్న రేవంతాలు సారు మంత్రులతోని మళ్ళీ సమావేశం పెట్టిండు. మంత్రులు ప్రభుత్వ అధికారులు హాజరుపడ్డాయి. పేరంటంలా స్పీడ్ ప్రాజెక్టుల మీద చర్చ నడిచిందట. మలి సర్కారు వచ్చినప్పటి సంది తెలంగాణలో ఏమన్నా మార్పు వచ్చిందా? కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందని మాటిచ్చి అధికారంలోకి వచ్చినము అని మన ఏలుబడి గురించి ప్రజలు ఏమనుకుంటారు అని మంచి చెడ్డ అన్నీ అరుచుకున్నాడట. స్పీడ్, స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ పనులు ఎట్టెట్ట నడుస్తున్నాయి ఏం కథ అని అరుచుకున్నాడట. అసలు అంత ఇంగ్లీష్లో ఉన్నది అర్థం కాకుంటున్నది. ఇంతకు ఏది అది అంటారా? ఏం లేదులా 19 పెద్ద పెద్ద పనులు ముంగటేసుకుర్రట. ఆ పనులు పొద్దుగాల ఎప్పుడు సురువైతున్నాయి, ఎప్పుడు పురాగా బంద్ అవుతున్నాయి. మొత్తం ఆన్లైన్లో అప్లోడ్ అయితేనే ఉంటాయట. ఎంటదెంట ఎంత పని నడిచింది తెలుస్తుందట. అంత పరీక్ష బట్టి చేయించే ఆ పనులు ఏమేంటి అంటారా? మూసీ నదిలో మురికి సాఫ్ చేస్తారట, శాటిలైట్ టౌన్లను డెవలప్ చేస్తారట, మెట్రోను ఇంకా మెరుగుపరుస్తారట, జిహెచ్ఎంసీల మార్పు తెస్తారట, రీజనల్ రింగ్ రోడ్డు పనులు చూస్తారట, పట్నంలో ఎలివేటెడ్ కారిడార్లు పెడతారట, రాష్ట్రంలో కొత్త కొత్త గాలి మోటార్ల డిపోలు కడతారట, ఢిల్లీలో తెలంగాణ భవన్ కడతారట, మహిళా శక్తి పథకాలు అమలు చేస్తారట, జిల్లా సమైక్య బంగ్లాలు కడతారట, రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్లు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు, ఐటీఐల అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, కొత్తగా ఉస్మానియా దవాఖానా కడతారట, 15 కొత్త నర్సింగ్, 28 కొత్త పారామెడికల్ కాలేజీలు నిర్మిస్తారట. ఆరోగ్య పర్యాటకానికి ప్రచారము, ఎకో టూరిజము, ప్రాజెక్టుల ప్రమోషను, టెంపుల్ సర్క్యూట్ టూరిజం పనులు చూస్తారట. అన్ని పనులు మంచిగానే ముంగట చేసుకురు. అవి ఎప్పటి వరకు పూర్తయితాయో కాంగ్రెస్ వాళ్ళే చెప్పాలంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు. వనమహోత్సవం కార్యంకు అందరూ హాజరుపడి పెద్ద ఎత్తున చెట్లను పెట్టాలని ఏపీ డిప్యూటీ సీఎం పవనాల సారు పిలుపునిచ్చిండట. ఉప ముఖ్యమంత్రి సారు పిలుపుతోనే ఆంధ్రాలో మొలకలు పెట్టే పేరంటానికి ఎంతమంది మొగోళ్ళు ఎంతమంది ఆడోళ్ళు సై అంటుర్రో, ఎన్ని పొక్కలు తీస్తుర్రో చూద్దాం పరి. పవనాల సారు మొలకల పేరంటం గురించి చెప్పుకోరండి. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వన మహోత్సవ కార్యక్రమాన్ని అందరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాను. పర్యావరణ సమతుల్యత కోసం పచ్చదనాన్ని పెంచాలి అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఇన్నరా డిప్యూటీ సీఎం సారు ఆంధ్రప్రదేశ్ను అడవి లెక్క చేస్తేందుకు ఎటు చూసినా ఏ పల్లె చూసినా పచ్చని చెట్లతోని పరిడవిల్లాలి. ఎవరైనా వచ్చి ఏపీలో ఉన్న చెట్లను చూస్తే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా అడవిలో ఉన్నామా అన్నట్టు తయారు కావాలి అన్న తరీకలు అనుకొచ్చిండట. చిరంజీవి సారు చిన్న తమ్మునికి పచ్చదనం అంటే ఎంత పాయిరం లేకపోతే అంత మంచిగా వివరిస్తాడని ఆయన మాటలు ఇన్నోళ్ళు అనుకుంటుర్రట. ఖుద్దు కూటమి సర్కారే మొలకలు పెట్టేందుకు వనమహోత్సవం పేరంటం పెట్టింది కాబట్టి ప్రతి ఒక్కరు పట్నంలా పల్లెల్లా వాడకట్టుల్లా చదువుకునే బడులల్లా కాలేజీల్లా ఈడ ఆడ అని ఓర్పాటు లేకుండా ఏడ జాగ ఖాళీగా ఉంటే పొక్కలు తీయాలి, మొలకలు పెట్టాలి. అందరూ కూడా చెట్లు పెట్టి అప్పటికే చేతులు దులుపుకుంటే అయిపోదు. మేకలు గొర్రెలు మేయకుండా మంచిగా కాపాడే జిమ్మెదారి కూడా తీసుకోవాలి. దినం నీళ్లు పోసి సంటి పిల్లలను కదా సాకినట్టు సాకాలే అన్నట్టు చెప్పుకొచ్చిండట. మీరింత మంచిగా చెప్పినాక మేము చేయకుండా ఉత్తగా ఊకుంటామా సారు? ఊరుకు పోతాము, పల్లె పల్లె తిరుగుతాము అని ప్రజలకు చెట్ల గొప్పతనం చెప్పి ఆంధ్రప్రదేశ్ను ఆకుపచ్చ ఆంధ్రప్రదేశ్గా చేయాలనుకుంటున్న మీ పట్టుదలను ప్రజలకు మంచిగా వివరిస్తాము అని ఆఫీసర్లు అన్నారట. చంద్రాల సారు కూడా పొత్తుల రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రమదానం పేరంటం పెట్టిండు. బడులల్లా వారం దినాలల్లా ఒక్కరోజు శ్రమదానం చేయాలన్నాడు. ఆ తర్వాత అది ఏమైందో దాని పేరే మార్చిపోయింది. శ్రమదానం పేరు అయ్యొచ్చేతాడు లేదని దాని పేరు మార్చి ప్రజల వద్దకు పాలన జన్మభూమి అని పెట్టిండు. అది ఎట్లా నడిచిందో ఏం కథనో అప్పట్లో చంద్రాల సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటికీ బతికే ఉన్న కొందరు పెద్ద మనుషులు అందరికీ ఎరికే. పచ్చదనం కోసం పాకులాడుతున్న పవనాలు గారి ప్లానింగ్ కూడా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.
యములాడ రాజన్న గుడి పురాగా మారిపోబోతున్నదట. యాదగిరిగుట్ట లక్ష్మీనారస్వామి ఆలయ గోడలు మేడలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు మార్చినట్టు మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సారు రాజన్న గుడి రూపురేఖలు మారవబోతున్నాడా ఎట్లా? పోయి యములాడ గుడి నక్షనే మార్చాలనుకుంటున్న వాళ్ళు ఎవ్వరు ఏం కథ అంటారా చెప్తాపారి. ఇట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి యములాడ రాజన్న గుడిలో పూజలు చేసే అయ్యవార్లు అందరూ కలిసి వచ్చి సీఎం సార్కు శాలువ కప్పి లడ్డు చేతుల పెట్టిర్రు. అటెనక సిక్కి అయ్యవార్లు అందరూ కూడా సీఎం సార్ గోత్రనామాలు తెలుసుకొని ఆడనే నిలబడి అర్చనలు చేసిర్రు. మొన్నటి బడ్జెట్ సమావేశాలల్లో రాజన్న గుడి వంపులు సొంపులు మార్చాలని అచ్చరాల 50 కోట్ల రూపాయలు సర్కారు కేటాయించిందట కదా. ఇప్పుడు అయ్యవార్లు పోయి సీఎం సార్ను కలిసి మరి పనులు ఎప్పుడు మొదలు పెడతారు, ఏం కథ, గుడిని మంచిగా చేయాలంటే మొదలు పోయి శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాలి, లేకుంటే ఈడున్న ఇటుక బిడ్డ అటు పెట్టరాదు అన్నట్టు చెప్పుకొచ్చిరట. సీఎం సార్ కూడా మరి ఆఫీసర్లను పిలుచుకొని పీఠమోళ్ళను అడిగి పర్మిషన్ తీసుకొనిరా అని కూడా చెప్పిండట. ఇప్పుడున్న సవలతుల కంటే ఇంకా సూపర్ సౌకర్యాలు చేయాలి, మన ప్రభుత్వంలో గుళ్ళకాడ కూడా మార్పు రావాలి అన్నట్టు చెప్పిండట. ఉదికు రైతులు రుణమాఫీ కాలేదని రంది పడుతున్నా గానీ రాజన్న గుడి పనులు కూడా ఆగకుండా చూడాలి అని చెప్తున్నాడంటే ఇటువంటి ముఖ్యమంత్రి ఇండియాలనే కాదు ఇంకా ఈ దునియాల ఏడ కూడా ఉండడు అన్నట్టు అనిపిస్తున్నది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ సారు బడిబాట పేరంటం పెట్టి సర్కారు బడికి పోయిండట. చదువుల మంత్రి వస్తుండని బడిళ్ళు సడాకుల మీద బురద ఉందని మ్యాట్లు వేసి కనిపించకుండా చేసిరట. లోకేష్ సారు చూసి ఇట్లా మ్యాట్లు ఎందుకు వేసిరని మాలేస్కరే కోపానికి వచ్చిండట. ఇంతకు ఏపీలో ఉన్న ఏ సర్కారు బడిలకు అట్లా పోయిండు ఏం కథ అంటారా చూడుండ్రి. ఇన్నరా ఇట్లా భీమిలి చంద్రపాలెంలో ఉన్న పెద్దబడికి పోయిండట. సౌలతులు ఎట్లున్నాయి ఏం కథ అని మంత్రి లోకేశం సారు బడి మొత్తం కలెదిరిగిండు. బాత్రూమ్లు ఎట్లా ఉన్నాయి, అందులో కూడా ఇడెన్ కెమెరాలు ఏమైనా పెట్టిర్రా అని తొర్రలు పర్రెలు అన్ని చూసి ఒంటికో రెంటికో పోతే కడుక్కునేందుకు కావలసిన నీళ్లు ఉన్నాయా అని కూడా చూసిండు. అయ్యా మంత్రి గారు ఏమైనా చెప్తారా? ఇన్నరా లోకేషన్ సార్ ఏమంటున్నాడు? సర్కారు బడుల పరిస్థితులు చూసేందుకు వచ్చినాము, బడి ఎట్లున్నదో అట్లా చూపించకుండా మీదికి చూడ సోపుటాపుగా తయారు చేసి పైన పటారం లోన లొటారం అన్నట్టు ఉంచితే మాకెట్లా ఎరుకైతుందని గట్టిగానే అనుకొచ్చిండు. ఇన్నొద్దులు పంక పార్టీ ఏలుబడిల సర్కారు బడులు ఎట్లున్నాయో గానీ ఇప్పుడు పసుపుకోమ పార్టీ ఏపీలో ఏలుబడిలకు వచ్చింది కాబట్టి సర్కారు బడుల్లో అన్ని సౌలతులు చక్కగా ఉండేటట్టు చూడాలని ఆఫీసర్లతోనే అనుకొచ్చిండట. అయినా అక్కడ ఆఫీసర్లు కూడా సౌలతులు సత్యనాసు ఉన్నా చక్కగానే ఉన్నాయి అన్నట్టు కవర్ చేయ చూస్తారు, ఇట్లా దొరికిపోతారు. అది సరిగానే లోకేషన్ సారు చూసేందుకు వచ్చినాం అంటారు కాబట్టి 3-4 దినాల సంధి ఆంధ్రల యూనివర్సిటీల అడ్డమైన బువ్వదిని చాలా మంది చదువుకునే పిల్లలు దావకాన్ల పాలయ్యిర్రట. ఫుడ్ పాయిజన్ అయ్యేటట్టు పాడుమల్లె కూడు వండిపెట్టేటోళ్ళ కథ కూడా మంచిగా అరుచుకోండి. ఎసొంటి తిండి పెడుతుర్రో మీరు కూడా సడన్ గా బువ్వయాళ్ళకు పోయి తిని చూడుండ్రి. అట్లనే ఆడపిల్లల హాస్టళ్లలో ఉండే బాత్రూములలో కూడా సీక్రెట్ కెమెరాలు పెట్టి 100 రూపాయలకో వీడియోలు అమ్ముకుంటా బ్లాక్ మెయిల్ చేస్తుర్రట. అసొంటోళ్ళ భరతం కూడా పట్టుండ్రి. ఇవన్నీ మీకు తెలివని కాదు, యాడ్ చేస్తున్నాం అంతే అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలకు వచ్చినాక 9 నెలల తర్వాత యాదికొచ్చినట్టున్నది. షైపాటి ప్రజాపాలనలో ఎస్సీ ఎస్టీల బతుకులు ఎట్లున్నాయని అరుచుకున్నాడట తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు. మీటింగ్ కూడా పెట్టిండట. ఇందిరమ్మ రాజ్యంలో ఉన్న వాళ్ళ కోసము ఏ మిగ్రం చేస్తుర్రో ఏం కథనో అరుచుకుందాం పారి. ఎస్సీ ఎస్టీ బిడ్డలకు ఆమ్దాని వచ్చే పనులు పథకాలు అమలు చేయాలని ఆఫీసర్లతోనే అనుకొచ్చిండట. ఇన్నేళ్ల ఈ స్వతంత్ర భారతంలో ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఎట్లున్నదంటే ఎల్లే గొంగడి ఏడున్నది అంటే ఏసిన దగ్గరనే ఉన్నది అన్నట్టున్నదట. ప్రత్యేక రాష్ట్రం వచ్చినాక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా తల నరుక్కుంటా గాని ఇచ్చిన మాట తప్ప అని ఉద్యమ సమయంలో కేసీఆర్ సారు తెలంగాణ ప్రజలను మంచిగానే ఉబ్బిచ్చిండు. కొనాగరికి ఆయన్నే మాట తప్పి ముఖ్యమంత్రి అయిండు. 10 ఏళ్ళు పాలనకి రియల్గా పెట్టిండు. ప్రత్యేక రాష్ట్రంలో కూడా ఎస్సీలకు ఎస్టీలకు ఏం సక ఒరిగింది లేదు. దళిత బంధాన్ని పేరుకు మొదలు పెట్టిర్రు, ఎంతమందికి ఇచ్చిర్రో వాళ్ళకే ఎరక. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు దాన్ని పక్కకు పెట్టిర్రు. ఒకవేళ 10 ఏళ్ల కింద దళితుడు సీఎం అయితేనన్నా వాళ్ళ బతుకులు బాగుపోయేటియో ఏమో. ఇక ఇప్పుడు చేసుక బతికేదందుకు పని లేనోళ్ళు ఎవరైతే ఉండ్రో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాల కింద లోన్లు ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తుర్రట. అయ్యా బట్టిసారు గెలిచిన 100 రోజులనే 6 గ్యారెంటీలు అమలు అంటిరి. అవి పురాగా అమలు చేయకపోతిరని ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకున్నోళ్ళు అంటుర్రు. అందరికీ రైతు రుణమాఫీ అంటిరి. అలా 2 లక్షల లోపు ఉన్నోళ్ళకనే మళ్ళా అంటిరి. అవి కూడా పురాగా వేయలేదని రైతులు అంటుర్రు. ఇప్పుడు అవిటి గురించి అడిగితే సర్వర్ డౌను సాంకేతిక లోపాలనుకుంటా కాకి కథలు పిట్ట కథలు చెప్పబడితిరి. అయినా మీరు ఏలుబడిలకు వచ్చిన కాడ నుంచి ఏ పనన్నా కొనేళ్ల తట్టు చేసిర్రా?
ఇప్పుడు మీరు ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ రాగం ఎత్తుకుంటురి, ఇదన్నా పురాగా పూర్తి అవుతుందా లేదా చూడాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రాజులేని రాజ్యం ఎట్లుంటుందో ఇప్పుడు తెలంగాణలో పరిస్థితి కూడా అచ్చం డిట్టో మక్కీకి మక్కి సేమ్ టు సేమ్ అట్లనే ఉన్నదట. రాష్ట్రాన్ని ఏలేదందుకు కాంగ్రెస్ ఏలుబడిలో ఉంది. సీఎం రేవంతాల సారు ముఖ్యమంత్రి గిరి ఎలుగబెడుతుండు. అయినా కూడా రాజులేని రాజ్యం లెక్క ఉన్నదే అని ఎవరన్నారు. ఇంతకు వాళ్ళకి ఆ డౌట్ ఎందుకు వచ్చిందో ఏం కథనో అరుచుకుందాం పారి. అయ్యా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇక చెప్పుండ్రి. 12.5 లక్షల మంది విద్యార్థులు ఈరోజు రాష్ట్రంలో ఉపకార వేతనాల కోసం వెయిట్ చేస్తున్నారు. విద్యా సంవత్సరం మీరు ఉదాహరణకు తెలంగాణలో ప్రజాపాలన కాదు, ఇది ప్రజల మీద ప్రతీకార పాలన నడుస్తూ ఉన్నది. ఈయనరా ఏమంటున్నాడు, రాష్ట్రంలో ఉన్న 12 లక్షల మంది చదువుకునే పిల్లలు కూడా స్కాలర్షిప్ ఎప్పుడు ఇస్తారని పిట్టకు పెట్టినట్టు కదా పెట్టుకొని ఎప్పుడొచ్చి పిట్ట ముట్టిపోతుందో అని సచ్చిన మనిషి ఆత్మశాంతి కోసం పిండం పెట్టి చుట్టాలు పక్కాలు దండం పెట్టి ఎదురు చూస్తున్నట. కాంగ్రెస్ సర్కారు ఏలుబడిలకు వచ్చి 9 నెలలు గడిచిపోతున్నా జూన్లో కాలేజీలు స్కూళ్ళు చాలా అయినా ఇప్పటికీ కూడా విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చింది లేదట. ఇట్లయితే మేము ఎట్లా చదువుకోవాలి, ఉపకార వేతనాల మీదనే ఆధారపడి మా చదువులు సాగుతాయి లేకుంటే ఆగుతాయి అని స్టూడెంట్స్ గోసపడుతున్నా ధర్నాలు రాస్తారోకోలు చేసి నిరసనలు తెలుపుతున్నా గానీ ఎనపదున్న పొద్దు మీద వాన పడ్డట్టు సర్కారు మాత్రం సప్పుడు చేస్తలేదట. అయినా చదువుల శాఖ మంత్రిగా ఉన్నది కూడా ముఖ్యమంత్రి సారేనా. 6 గ్యారెంటీలతోనే పాటు విద్యాశాఖలు ఇచ్చే స్కాలర్షిప్లను కూడా ఆలస్యం చేస్తున్నాడు. ఎట్లా ఇక మరి ఏది కొనేలా మంచిగా చేసుకుంటూ వస్తుండు. మార్పు 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 అన్నాడు. ఇదేనా రేవంతాల సార్ తీసుకొస్తామన్న మార్పు? గత పాలనలో గట్లనే తలగబడ్డది, ఇప్పుడు గట్లనే ఉన్నది. తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టు అయ్యింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైడ్రా పెబ్బ రంగనాథ్ సారు 4 దినాల కింద రామ్నగర్ మನೆమ్మ కాలనీలకు పోయి నాలాలు నమిలి మింగినోళ్ళ ముచ్చటంతా అరుచుకున్నాడా. అట్లా పోయొచ్చుడు ఆలస్యమే లేదు. హైడ్రా ఆఫీసర్లు జేసీబీలు తెచ్చి ఇండ్లను గులగొడుతుర్రట. అన్ని దగ్గరలకు కూడా రంగనాథ్ సారే పోయి అరుచుకుంటే సగం హైదరాబాద్ సాపాయతట్టే ఉన్నది. పెద్ద పెద్ద మోర్లు నాలాలు గూడిపేసి అవిటి మీద లేచిన బంగ్లాలన్నీ ఇట్లా పడగొట్టినరట. వారెవ్వా రంగనాథ్ సార్ రంగంలకు దిగితే సింగం లెక్కనే స్పీడ్ పెంచి పనులు చేస్తున్నట్టున్నాడు కదా. ఓ దిక్కు పెద్ద పెద్ద కన్వెన్షన్లు గులగొట్టుకుంటా చెరువులను చెరబట్టి కట్టిన ఫామ్ హౌజుల పొతం పెట్టుకుంటానే పెద్ద పెద్ద నాలాలు కబ్జా పెట్టి కట్టిన బంగ్లాలు కూడా బాగానే గట్టిగా నిలబడి ఎవ్వలకు బుగులు పడకుండా కూలగొట్టిపిస్తుండు. అయ్యా రంగనాథ్ సారు ఈడ రువ్వడి మీద మంచిగానే కూలగొడుతురు. దుర్గం చెరువు కాడ సీఎం యనుమల రేవంతాల్ గారి అన్న తిరుపతి రెడ్డి కూడా చెరువుల జాగను కబ్జా పెట్టి బిల్డింగులు లావట్టిండని కారు పార్టీలు అంటురు. మీరు కూడా నోటీసులు ఇచ్చురు. కొందరు బంగ్లాలేమో డైరెక్ట్ కూలగొట్టుకుంటా తిరుపతి రెడ్డికి మాత్రం నోటీసులు ఇచ్చి ఆలస్యం చేసుడు ఎందుకు సారు? ఆయన ముఖ్యమంత్రి సారోళ్ళ అన్న అనే లేకుంటే కారు పార్టీలు ఆరోపిస్తున్నదంతా ఉత్తమ ముచ్చట్న? అసలు కాయిదాలు మీ తానికి వచ్చినాయా? అంతా బరాబరే కట్టిర్రని తెలిసిందా? ఎట్లా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? అధికార పార్టీలో ఉన్న లీడరు మళ్ళా పోయి ముఖ్యమంత్రి సారుల్లో అన్ననే అని లాపర్వాగి ఇట్లా చేస్తుర్రా? ఎట్లా చెరువులు చెరబడితే ముఖ్యమంత్రి సారు కుటుంబం వాళ్ళైనా ఇడిచిపెట్టొద్దని ఖుద్దు ముఖ్యమంత్రి సారే చెప్పినాక కూడా ఆగుతున్నారంటేనే ఎందుకు హైడ్రా ఆలస్యం చేస్తుంది అనుకుంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. హైడ్రా ఆఫీసర్లు పేదోళ్లను ఓతీరుగా పెద్దోళ్లను ఓతీరుగా చూస్తుర్రట. చట్టం ముంగట ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే ఓర్పాటే ఉండదు. చట్టానికి అందరూ సమానమే. తప్పు చేసిన వాళ్ళ తాట తీసుడే చట్టం చేసే పని. అది అందరికి ఎరుకున్న ముచ్చట్నే. అది సరేగాని ఇప్పుడు పేదోళ్లను ఓలెక్కన పెద్దోళ్లను ఓలెక్కన చూసింది ఎవరు ఈ ముచ్చట అన్నారా అంటారా? ఈనుండ్రి అయ్యా శ్రీనివాస్ గారు ఇక మీ శిల్కపాలకు నిలబెట్టుండ్రి. హైదరాబాద్ లో పెద్దోళ్ళకేమో 30 రోజుల నోటీసులు ఇస్తారు. చెరువులలో కుంటలలో కడితే చెరువు పక్కనే నీళ్ళ పక్కనే కనపడుతుంటాయి. చెరువు పక్కనే నీళ్ళ కానుకొని ఇల్లు కట్టిన వాళ్ళకేమో 30 రోజుల సంజాసి నోటీస్ ఇస్తారు. 30 రోజులలో మీరు ఇవ్వాలని. కానీ వికలాంగులు అందులో పేదవాళ్ళు అందులో అందరు ఎస్టీలు ఉన్నారు. పేదవాళ్ళకేమో వితౌట్ నోటీస్ ఇవ్వమని చట్టంలో ఎక్కడ ఉందని అడుగుతాం. ఇన్నరా కారుపాటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సార్ ఏమంటున్నాడు? హైడ్రా ఆఫీసర్లు కూడా చెరువులు చెరబట్టి పెద్ద పెద్ద బంగ్లాలు భవంతులు లేపుకుంటే వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఎట్లా కట్టినరో చెప్పుమంటుర్రట. అదే పేదోళ్లకు ఎస్టీలకు ఎసొంటి నోటీసులు ఇయ్యకుండా డైరెక్ట్ జేసీబీలు తెచ్చి కూలగొడతానే ఉన్నారట. అయ్యా హైడ్రా పేపర్ రంగనాథ్ సారు ఈ ఓర్పాటు ఏంది? మరి రాజ్యాంగంలో ఏ కమ్మల ఇట్లా పేదలనైతే నోటీసులు ఇయ్యకుండా ఇండ్లు కూలగొట్టుమని రాసి ఉందో మీ హైడ్రా ఆఫీసర్లను చెప్పుమానుండ్రి. ఆలోచించకుండా గడువు ఇయ్యకుండా ఆగమాగం వచ్చిరట, ఆయన కూలగొట్టిరట. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? ఉన్న నిల్వనీడ లేకుండా చేస్తిరి. వాళ్ళని ఏ చెట్టు కింద బతుకోమంటారు? వానలు కూడా వడిగా అలబడుతున్నాయి. సంసారాలు సడకు మీద పడ్డట్టే కదా. ఓ యనుమల రేవంత్ రెడ్డి సారు ఇందిరమ్మ ఇండ్లన్న వీళ్లకు వచ్చేటట్టు చూడుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు నాలుకే మీద పుట్టు మచ్చున్నదట. మునుగోడు ఎమ్మెల్యే గారు ఆయన నోటితోని ఏమన్నా అవుతుందట. నాలుకే మీద మచ్చున్నోళ్ళు ఏది అవుతుంది అంటే అది అయ్యేది ఉంటే నేను ముఖ్యమంత్రిని కావాలని అనుకుంటే అయ్యేటోడు కదా, అది సరేగాని ఇప్పుడెవరు ఈ ముచ్చట అన్నారు అంటారు ఆయన నుండి. రాజగోపాల్ రెడ్డి గారు ముందుగాల మీ నాలుకే మీది పుట్టుమచ్చ రహస్యం చెప్పుర్రి. ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటారు, మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అయితే మీరు తప్పకుండా. ఎందుకంటే నా నోటికి నా నాలుగు మీద పుట్టుమచ్చలు నల్లమన్నది ఇన్నరా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ను సీదా ముఖ్యమంత్రి అయితవు అనగానే ఆయన చిరునవ్వులు సిందిస్తుండు. స్టేజీ మీద ఉన్నోళ్ళ కాడ నుంచి కింద కూసున్నోళ్ళ దాకా అందరూ నవ్విండ్రు. నవ్వుకుంటా అంటుండు అనుకునేరు నా నాలుక మీద మచ్చ ఉన్నది, నేను ఏమన్నా అవుతుందని అంటే అవుతుందని రాజగోపాల్ రెడ్డి సారు అంటుండు. నిజంగానే ఆయన నాలుక మీద ఉన్న మచ్చకు పవరే ఉంటే అన్నది కూడా అన్నట్టు అవుతుంది అంటే ఆయన్నే సీదా ప్రధానమంత్రి కావాలని అనుకోవచ్చు కదా. నాలుక మీద మచ్చలు ఉన్నోళ్ళు అన్నది అన్నట్టు అవుతుంది అంటే తెల్లారి లేస్తే వాళ్ళ ఇండ్ల ముంగట జనం లైన్లు కట్టేటోళ్ళు. మమ్మల్ని కోటీశ్వర్ల గమ్మని ఒక్కపారి నీ నోటితోనే అను, ఒకపారి మాకు ఏ రోగాలు రాకుండా ఉండాలని అని ఇట్లా అనుకుంటా ఎగబడేటోళ్ళు. రాజగోపాల్ రెడ్డి సారు మీకు బాలన్న ముచ్చట్లు తరపున బందోబస్తు ఆపరిస్తున్నాము. ఏది మీకు మచ్చున్న నాలుకతోని ఒక్కపారి మన దేశం మీద దాడి చేయాలని గుంటరక్కలలో చూస్తున్న ఉగ్రవాదులు రేపటి వరకల్లా చచ్చిపోని అనుండ్రి. వాళ్ళు చచ్చిపోతే నిజంగా మీ నాలుక మీద ఉన్న పుట్టుమచ్చకు ఎంత పవర్ ఉందో చూస్తాము అంటుండ్రు ఈ మచ్చలు మూఢనమ్మకాలను నమ్మని నిజమైన భారతీయులు. గురుకుల బడుల్లో చదువుకునే పిల్లలకు దినం పురుగులు పట్టిన బియ్యంతోనే బువ్వండి పెడుతుర్రట. కమ్మటి కూరలు వండుకొని సాటుగా టీచర్లు తింటుర్రట. తెలంగాణలో ఏ హాస్టల్లో చూసినా ఏం చక్కదనం లేదు. సన్న బియ్యంతో మంచిగా బువ్వ వండి పెడుతున్నామని పేరుకే చెప్పుడే ఉన్నది కానీ మంచాన్నం పెట్టింది మాత్రం లేదు. ఇగో వీళ్ళు చెప్పే ఈ ముచ్చటి నుండి ఇన్నరా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఉన్న పాలమాకుల గురుకులంలో చదువుకునే పిల్లలందరూ కూడా సీఎం సార్ రావాలే సీఎం సార్ రావాలే అని రోడ్డు మీదకి వచ్చి లొల్లియేస్తురు. చాలా దినాల సంది మాకు చదువు చెప్పే సాలరే నోటితోని చెప్పరా అని చెవులతోని ఈనరా అని మాటలు అంటారు. నోటికి ఏదొస్తే అది అనేస్తారా అంటుండ్రు. దినం పురుగులు పడ్డ బువ్వనే పెడుతుర్రట. ఇదేం బువ్వ మేడము అని అడిగితే అంత కష్టమైతే ఇంటికి పోయి తెచ్చుకోండి అని ఇష్టం వచ్చినట్టు తిడుతుండ్రట. అమ్మా టీచర్లారా, మీ పిల్లలను కూడా ఇట్లనే ముప్పు తిప్పలు పెడితే మీరు ఊకుంటారా? మీరు కన్న బిడ్డల లెక్క వీళ్ళు కాదా? ఆ పురుగులు పడ్డ కూడును తీసుకుపోయి మీ పిల్లలకు పెడతారా? మీ బిడ్డల లెక్క వీళ్ళు కాదా? మీరు తినే ప్రతి మెతుకు మీద కూడా వీళ్ళ పేరే రాసి పెట్టుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వీళ్ళకు చదువులు చెప్తేనే మీకు జీతాలు ఇస్తారు, లేకుంటే మీ బతుకు బిచ్చం బతుకైతుంది. దేకటోళ్ళు ఉండరు. గవర్నమెంట్ కొలువులు రాగానే కొందరికి కొమ్ములు వచ్చినట్టు చేస్తారు. ఇట్లా ఎవల పుణ్యాన జీతం వస్తుందో వాళ్ళనే చిన్న చూపు చూస్తారు. ఇదేనా మీ సంస్కారము? ఇట్లా తిట్టేదందుకేనా అంత గొప్ప చదువు చదివిండ్రు? అయినా మిమ్మల కాదు ఈ మలి సర్కారు మీద ఇంత అనుభోయాలే. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు, మీరు ముఖ్యమంత్రిగా ఎన్నొద్దులు ఏమేలుగా పెట్టిండ్రో ప్రజలకు మాయరికే గాని చదువుల మంత్రిగానన్నా హాస్టళ్లలో ఇటువంటి టీచర్లను మంచిగా అరుచుకొని పిల్లలకు మంచాన్నం పెట్టిపోయిర్రు సారు, మీకు పుణ్యం ఉంటుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. చెన్నూరు కాడ సడకులు మొత్తం సత్యనాసున్నాయట. ఆ రూట్లో పోతున్న బండ్లన్నీ కూడా రోడ్ల మీద బురదలనే ఇరుక్కబోయినాయట. మలి సర్కారు వచ్చినాక రోడ్లన్నీ మంచిగా చేపిస్తామని రోడ్లో బంగుళాల మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సారు మస్తుగా మాట్లాడబట్టే మరి ఇప్పుడు తొవ్వలు సాపులేవని ఎవరన్నా తొండి చేస్తున్నా ఎట్లా ఏది చూద్దాం పారి. చెన్నూరులో సడాకులన్నీ చెరువులను కుంటలనే తలపిస్తున్నట్టు లేదు. అవి చూసిర్రా? మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం తుర్కపల్లికి బడిపిల్లను ఎక్కించుకొని పోతున్న టాటా ఏసీ బండి బురదల ఇరికిపోయింది. ఎంత దండ్లాడినా కానీ బయటకు రాలేదట. ఆడున్నోళ్ళు కూడా వచ్చి అటునూకి ఇటునూకి ఎంత ముంగడికి పంపిద్దామన్నా ముంగడికి ఓరాకుండా వెనుకకు ఓలేకుండా ఆడనే ఆగిపోయిందట. నూకి యాస్టకొచ్చిన వాళ్ళు ఇది ఈడనే ఉండేటట్టున్నదని సాలించుకున్నారట. ఓ దిక్కు బడి పిల్లలకు లేట్ అవుతుంది. చాలా దినాల సంది ఇట్లనే ఉన్నదట. బడికి పోయేటోళ్ళు ఊర్లలకు పోయేటోళ్ళు ఏడికన్నా పోదామంటే ఈ బురద రోడ్డు మీద ఎట్లా పోయి ఎట్లా వస్తారో తెలియకుండా ఉన్నదట. చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ సార్కు కూడా మస్తు సార్లు చెప్పిర్రట. వివేకవంతులైన వివేక్ సారు ఎమ్మెల్యే అయినప్పటి సంది ఇప్పటిదాకా కూడా సాపు ఏపీయలేదట, రోడ్డు ఓపియలేదట. అయ్యా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గారు, మరి మీకు ఓట్లేసి గెలిపించిన మీ చెన్నూరు పబ్లిక్ బాధలను అరుసుకోకుంటే రోడ్లు ఓపియకుంటే మీకు ఆ ఎమ్మెల్యేగిరి ఎందుకు? ఇందుకేనా సారు మీరు కాంగ్రెస్ కండువా కప్పుకొని షెయి పార్టీ తీర్థం కడపార దాగిండ్రు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. యాప చెట్టుకు మంచిగా నురుసులు బురుగులు వెళ్ళినట్టు బురుగు వంగుకుంటా కళ్ళుగా అరుతున్నదట. ఈత చెట్టుకు తాటి చెట్టుకు కళ్ళు పడుతుంది అనంగా ఇన్నము కండ్లారా చూసినాం కానీ యాప చెట్టుకు కళ్ళు పడుడు ఏంది, బురుగులు వంగుడు ఏంది అంటారా? నిజంగా కళ్ళుగా అరుతుంది. మీకు కూడా చూపెడదామని వీడియో కూడా తెచ్చిన. అగో యాప కొమ్మలతోని పచ్చగా నమనమలాడుతున్న ఆ చెట్టుకే కళ్ళుగా అరుతుంది.
వరెవ్వ మంచిగా దారబట్టి మరీ నురుగుతోని కళ్ళు ఖతర్నాక్ గారుతున్నది కదా. ఈత చెట్టుకు తాటి చెట్టుకు కూడా ఇంత మంచిగా కళ్ళు పుట్టేటట్టు లేదు అనిపిస్తలేదు. అది సరే కానీ యాప చెట్టుకు ఇట్లా కళ్ళు వాడేంది? మరి ఏమన్నా దేవత మాయనా లేకుంటే దేవుని మాయనా? ఉరియక్క ఇదెక్కడిచ్చంతరం రో యాప చెట్టుకు కళ్ళు గారబట్టే మన ఊరికి ఏమన్నా కీడు జరగబోతున్నదా? ఏ ఊళ్ళో లేని మన ఊళ్ళోనే కళ్ళు గారబట్టి ఏదన్నా అపశకునమా అని పరిశాన్ అయ్యిండ్రట. ఆడున్న చాలా మంది భయపడ్డారట. ఇక ఊర్లలో యాప చెట్టును అమ్మవారి లెక్క చూసుకునే అలవాటు ఉండే కొంతమందికి. చూస్తున్నంత సేపట్ల కొందరు ఊరోళ్ళు పసుపు కుంకుమాలు తెచ్చిర్రట, బొట్లు పెట్టిరట, పూజలు చాలు చేసిరట. కళ్ళువాడు వెనుక కథ తెలవాలంటే ప్రకృతి మీద చెట్టు శామల మీద పరిశోధనలు ప్రయోగాలు చేసే శాస్త్రవేత్తలు పోయి మర్మం కనిపెడితేనే కానీ తెలియదు. వాళ్ళు కూడా ఆడికి పోకుండా ఆలస్యం చేస్తే ఆడ ఎవరో ఒక్కరు శిగాలు ఊగి దేవతను కొలువు తీర్చేటట్టే ఉండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి అలా తెచ్చిన ముచ్చటనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని.